ఉండు అని నిశ్చయంగా మీతో చెబుతున్నాను నేను. సో ఈ యొక్క వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అసలు ఇక్కడ దీని గురించి మనం 3 విషయాలు మనం ఆలోచించినట్లయితే, సో ఒకటి, అసలు ఈ వచనం ఎప్పుడు చెప్పబడింది, ఎవరితో చెప్పబడింది, అలాగే ఎందుకు చెప్పబడింది అని మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా ఎప్పుడు ఈ వచనం చెప్పబడింది. సో అదే అధ్యాయం లూకా సువార్త 23వ అధ్యాయము 33వ వచనంలో చూసినట్లయితే, వారు కపాలమైన స్థలములకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. అవును, సో ఇక్కడ ఈ వచనం మనం చూసినట్లయితే ఆయన అక్కడికి తీసుకొని వచ్చి నేరస్తులతో కూడా సిలువ వేశారు. ఓకే, సిలువ వేశారు. సిలువ వేయడం అంటే ఏంటి అంటే, అక్కడ సిలువ అంటే శిక్షించడం కదా, శిక్ష వేశారు. ఓకే, ఇన్ జనరల్గా చూస్తే శిక్ష అనేది వేస్తారు నార్మల్గా తప్పు చేసినప్పుడు శిక్ష వేస్తారు కదా. తప్పు అంటే ఆ తప్పు కూడా ఒక తప్పును బట్టి శిక్షలు కూడా విధిస్తూ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రులు వచ్చేసి పిల్లల్ని శిక్షిస్తారు, టీచర్స్ స్టూడెంట్స్ని లేదా పోలీసులు ఇలా శిక్షిస్తూ వస్తూ ఉంటారు కదా. సో అట్లా ఒక్కొక్క ఆచారాన్ని బట్టి ఒక్కొక్క శిక్షలు అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రులకు శిక్షించాలంటే ఏం చేస్తారు, మామూలుగా చిన్నగా శిక్షించాలంటే ఊరికే జస్ట్ తిడతారు కదా, ఇంకా పెద్దగా శిక్షించాలంటే కొట్టేస్తారు, రైట్. సో అలానే టీచర్స్ కూడా, అలానే పోలీసులు కూడా ఇట్లా చేస్తూ ఉంటారు కదా. సో అట్లనే ఈ శిక్షలు కూడా కొన్ని ఆచారాల ప్రకారం కొన్ని ప్రభుత్వాలు ఒక్కొక్క రకాలైన శిక్షను అమలు చేస్తూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన దేశంలో చూసినట్లయితే ఘోరమైన శిక్ష విధించాలి నేరస్తులకి అంటే ఏం చేస్తారు, ఉరి శిక్ష వేస్తారు, రైట్. సో అదే వేరే కంట్రీ దుబాయ్ అట్లా తీసుకున్నట్లయితే తల నరికేస్తారు. సో అట్లనే అదే రకంగానే కొన్ని దేశాల్లో చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు అయితే యూదుల మతాచార ప్రకారంగా ఎవరైనా తప్పు చేసి శిక్షించాలంటే ఏం చేసేవాళ్ళు, రాళ్ళతో కొట్టి చంపేవాళ్ళు కదా. సో అట్లనే పర్షియన్స్ కూడా గ్రీకు దేశస్తులు అయితే ఎవరైనా శిక్షించాలి తప్పు చేసిన వాళ్ళంటే చనిపోయిన శవాన్ని ఉంటుంది కదా, ఆ శవాన్ని నడుము కట్టుకుని తిరగాలంట. సో అదే శిక్షగా వేసేవాళ్ళు. తర్వాత పర్షియన్స్ వచ్చేసి సిలువ వేయడం ఆచారంగా పెట్టుకున్నారనమాట. సో అదే ఆచారాన్ని రోమా ప్రభుత్వం కూడా అడాప్ట్ చేసుకొని, సో ఎవరైనా తప్పు చేసినప్పుడు సిలువ వేయడం శిక్షగా అమలు చేస్తూ వచ్చారనమాట. సో అందులో భాగంగానే ఇక్కడ కూడా అఫ్కోర్స్ యేసయ్య ఇక్కడ ఏ తప్పు చేయకపోయినా కూడా అందరూ అక్కడ ఉండే ఏం చేశారు, సో తప్పు చేశారు అంటే వివిధ రకాలైన నేరాలు మోపేసి శిక్షించాలి, ఖచ్చితంగా సిలువ మరణానికి అప్పచెప్పాలి అన్న ఉద్దేశంతో యేసయ్యను అక్కడ సిలువ వేశారు. సో ఇలా సిలువ వేసేటప్పుడు అయితే ఈ వచనంలో చూసినట్లయితే మనం 3 మనుషులను చూస్తున్నాం కదా. సో ఏంటి, కపాల స్థలములకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని నేరస్తులతో పాటు ఆయన కూడా శిక్షించారు. సో అయితే వీళ్ళేంటి నేరస్తులు, కానీ యేసయ్య అంటే ఏ తప్పు చేయకపోయినా కూడా ఆ నేరస్తులతో పాటు సమానంగా శిక్షను భరిస్తూ వస్తున్నాడు. అయితే ఇక్కడ ఈ నేరస్తులు అంటే ఎవరు, ఆ నేరస్తులు ఏ నేరం చేశారు అనేసి ఏం రాయబడలేదు. కానీ చరిత్ర ప్రకారంగా చూసినట్లయితే ఆ నేరస్తులు వచ్చేసి బందిపోటు దొంగలంట. సో ఆ బందిపోటు దొంగలతో పాటుగా యేసయ్యని కూడా సిలువ మరణానికి అప్పగించారు. ఈ జనరల్గా బందిపోటు దొంగల యొక్క మనస్తత్వం చూసినట్లయితే, సో వాళ్ళు నరహంతకులు అంటారు. అంటే ఊరి బయట సడన్గా వచ్చేసి ఊరి మీద పడేసి వాళ్ళందరినీ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా దోచుకుంటా ఉంటారు అనమాట. సో అట్లాంటి వాళ్ళ మధ్య యేసయ్యని కూడా ఏం చేశారు, సిలువ వేశారు. జనరల్గా అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనమే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాం, ఆటోలో వెళ్తున్నప్పుడు మన పక్కన ఎవరైనా అడుగుతున్న వాళ్ళు కూర్చున్నారనుకోండి, ఏమనుకుంటాం, అఫ్కోర్స్ అంటే నాకు చెప్పకపోయినా కూడా లోపల ఏమనుకుంటాం, అబ్బా ఎందుకు ఇక్కడ పక్కన నన్ను కూర్చోబెట్టారు అనేసరి అట్లా అనుకుంటాం కదా, అవునా కాదా. సో కానీ అలానే ఇక్కడ కూడా యేసయ్య మనమైతే ఈ మనుషులమైతే అట్లనే అనుకుంటాం కదా. కానీ యేసయ్య మాత్రం ఇక్కడ అందరి నరమందరుల మధ్యలో తనని ఏ తప్పు చేయకపోయినా కూడా సిలువకి
సైలెంట్గా ఉన్నారనమాట. సో ఇక్కడ ఆ ముగ్గురు మనుషుల యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు దొంగలు ఉన్నారు, వాళ్ళ మధ్యలో యేసయ్య. ఆల్రెడీ మనకు వీళ్ళ క్యారెక్టర్స్ చూసినట్లయితే వీళ్ళకంటే ముందు అయితే యేసయ్య క్యారెక్టర్స్ మనకు ఆల్రెడీ తెలుసు కదా. యేసయ్య అయితే నీతిమంతుడు, రక్షకుడు, ఏ పాపం చేయలేదు, అసలు పరిశుద్ధుడు, ఇలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ గుడ్ క్వాలిటీస్ ఉన్నా కూడా సో ఎవరి మధ్యలో ఉన్నాడు? సో వాళ్ళందరూ కూడా ఆ బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నటువంటి మనుషుల మధ్యలో యేసయ్యను నిలువబెట్టి సిలువ వేశారు కదా. అయినా కూడా తను దేవుడు ఏమీ అనుకోకుండా ఆ యొక్క సిలువ మరణాన్ని యాక్సెప్ట్ చేశాడు. సో ఎందుకు యాక్సెప్ట్ చేశాడంటే ఆల్రెడీ మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. ఏదైనా కానీ దేవుడు ఏదైనా ఒకటి చేసినారు అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క లేఖన ప్రవచనాన్ని నెరవేర్చడం కోసం కొత్త నిబంధనకు వచ్చేసరికి అవి నెరవేర్చబడ్డాయి. సో అదే రీతిగానే ఆ పాత నిబంధనలో యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో చివరిలో చూసినట్లయితే అతిక్రమం చేయు వారిలో ఎంచబడిన వాడాయను అనేసరి ఒక ఆ ప్రవచనం ఉండదు. సో కేవలం ఆ ప్రవచనం నెరవేర్పు కోసమే యేసయ్య అంతటి నరహంతకుల మధ్యలో, అంటే ఆ అతిక్రమం చేయు వారి మధ్యలో ఆయన ఎంచబడిన వాడిగా ఉన్నాడనమాట. ఓకే, సో అలాగా సో ఆ సందర్భంలో ఇప్పుడు ఈ యొక్క మాట చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఎవరు చెప్పారు ఈ మాట, ఎవరితో చెప్పారు అనేసి అంటే అలానే చూస్తూ ఉంటే అక్కడ మనకి ముగ్గురు ఉన్నారు కదా, కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు, అలానే మధ్యలో. సో ఇలాగే యేసయ్య గురించి చెప్తున్నారు. తర్వాత సో మధ్యలో ఉన్నటువంటి దొంగ, సో అంటే ఎడమ వైపున ఉన్నటువంటి దొంగ, తర్వాత కుడివైపున ఉన్నటువంటి దొంగ యొక్క క్వాలిటీస్ మనం చూసినట్లయితే, సో ఎడమ వైపున ఉన్న దొంగ వాళ్ళ పేర్లైతే మనకి ఇక్కడ రాయబడలేదు, కానీ చరిత్ర ప్రకారంగా చూసినట్లయితే ఎడమ వైపున ఉన్నటువంటి దొంగ పేరు ఎస్రాస్ అని, తర్వాత కుడివైపున ఉన్నటువంటి దొంగ పేరు ఇస్మాస్ అని రాయబడింది. సో ఫస్ట్ ఎడమ వైపున దొంగ యొక్క క్వాలిటీస్ మనం చూసినట్లయితే, సో ఆ పేరుకి అర్థం ఏంటి అంటే ఎస్రాస్ అంటే శిలా హృదయుడు అంట, అంటే కఠిన హృదయం కలవాడు, అణచబడిన వాడు. సో శిలా హృదయుడు, రాయి లాంటి హృదయం ఉంది, అంటే ఇంకా ఏం జరిగినా కానీ చలించడంట, ఎలా జరిగినా కూడా. సో కాబట్టి అప్పుడు ఆయన ఇక్కడ ఆ ఎడమ వైపున, సో అక్కడ అందరూ సిలువ వేశారు. ఆల్రెడీ మనకి స్టోరీ అంతా తెలుసు. అక్కడ సిలువ వేశారు, జనాలు అందరూ కూడా వచ్చి ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలన్నీ ఇద్దరు దొంగలు కూడా వింటా ఉన్నారు. సో అంటే అక్కడ మనుషులు అంటా వస్తారు కదా, సో ఇప్పుడు నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు, దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో లేస్తానన్నవాడా, నువ్వు కూడా ఇప్పుడు లేస్తావా, ఇట్లా చాలా రకాలుగా మాట్లాడుతూ వస్తున్నారు కదా. సో ఆ మాటలన్నీ విని తర్వాత ఈ ఎడమ వైపు ఉన్నటువంటి దొంగ వచ్చేసి ఆ మాటలు మాట్లాడుతున్నాడు. సో అదే అధ్యాయం లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనంలో చూసినట్లయితే, వేలాడదీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాడు? దూషిస్తున్నాడు. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి తను ఏం చేస్తున్నాడు, తను తప్పు చేస్తాడు అన్న గ్రహింపు అసలు లేదు. యాక్చువల్లీ నేరస్తుడు అంటే ఏదో కోర్స్ ఏం నేరం చేసాను రాయబడకపోయినా కానీ ఏదో ఒక నేరం అయితే చేసింటారు కదా. సో ఆ నేరం చేశాను అందుకే నాకు ఈ శిక్ష వచ్చింది అన్న గ్రహింపు అనేది అందులో లేదు అసలు. నెక్స్ట్ ఇంకొకటి తర్వాత పశ్చాత్తాపం అనేది కూడా లేదు. తర్వాత ఏం చేస్తున్నాడు అన్న, నువ్వు క్రీస్తువు కదా. సో అక్కడ చూసినట్లయితే మనం క్వశ్చన్ మార్క్ కనపడుతుంది కదా, నువ్వు క్రీస్తువు కదా. సో ఏమంటాడు అక్కడ, దూషించడమే కాకుండా ఇంకా చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. నువ్వు క్రీస్తువు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. అవును, సో ఇప్పుడు జనరల్గా తను తప్పు చేసినా కూడా తప్పు చేసినానన్న గ్రహింపు లేదు, పశ్చాత్తాపం లేదు, ఏం లేకుండా సో నువ్వే క్రీస్తువు అయితే నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అంటే స్వార్థంతో మాట్లాడుతున్నాడు. ఇన్ జనరల్గా మనం కూడా అంతే కదా, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పును వెంటనే యాక్సెప్ట్ చేయం. ఏం చేస్తాం, ఇంకా ఏమంటాం, ఎక్కువ మాట్లాడుతుంటాం. ఇంకా ఆయన ఏమన్నా తప్పు చేసినానా అది ఇది అనేసి అట్లా మాట్లాడుతుంటాం కదా. అంటే ఆ తప్పు చేసినాంలే, అవును తప్పు చేసినాం కాబట్టి ఇలా జరిగింది, అట్లా ఏం ఆలోచించమన్నమాట. సో ఆలోచించకుండా ఏం చేస్తాం, ఇంకా ఎదుటి వాళ్ళ మీద ఎక్కువ నిందలు మోపేస్తాం. మనది మనం
పని చూసుకోకుండా ఎదుటి వాళ్ళ మీదనే నిందలు మోపేసి మాట్లాడుతూ ఉంటారు. సో అలాగే ఇక్కడ కూడా ఈ మొదటి దొంగ వచ్చేసి యేసయ్యను దూషిస్తూ సో వ్యంగ్యంగా చులకనగా మాట్లాడుతున్నాడు. సో నువ్వు ఒకవేళ అంటే చేస్తే చేస్తాలే, ఒకవేళ దేవుడైతే రక్షిస్తే నేను పక్కన వెళ్ళిపోతాను కదా ఆ ఉద్దేశంతో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఓకే, సో ఇలాగా ఇతని హృదయం సో పేరుకి తగినట్టుగానే ఏమైంది, కఠిన హృదయంగా ఉంది. సో అక్కడ అంత మందిలో కూడా ఆయన ఆ రక్తాన్ని చూసి కూడా ఒక్క పర్సెంట్ కూడా మారు మనస్సు అనేది లేకుండా పోయింది. సో అదేవిధంగా తర్వాత రెండవ దొంగ యొక్క క్వాలిటీస్ మనం చూసినట్లయితే వెంటనే ఆ దొంగ ఈ ఫస్ట్ దొంగ అనేటువంటి ఆ మాటల్ని మొట్టమొదటిగా ఏం చేశాడంటే, నెక్స్ట్ వచ్చేసి 40వ అధ్యాయం చూసినట్లయితే 40వ వచనం చదివినట్లయితే, అయితే రెండవ వాడు వాడిని గద్దించి, సో ఫస్ట్ వాడు వచ్చేసి ఏం చేశాడు, దూషించాడు. తర్వాత రెండో దొంగ ఏం చేశాడు, గద్దించాడు. ఈ జనరల్గా మనం ఎప్పుడు గద్దిస్తాం, జనరల్గా అంటే తప్పు అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు ఎదుటి వాళ్ళని గద్దిస్తాం, రైట్? అవునా కదా? సో అలానే ఇక్కడ కూడా రెండవ దొంగ ఎప్పుడైతే యేసయ్య మొదటి మాట పలికాడో, తండ్రి మీరు ఏం చేయించున్నారో మీరు ఎవరు కనుక వీరికి క్షమించమని ఎప్పుడైతే ఆ మాట యేసయ్య పలికాడో అప్పుడు వెంటనే తనలో ఆ గ్రహింపు వచ్చింది. అంటే సో ఇప్పుడు మేము శిక్ష అనుభవిస్తున్నాం, మేమైతే ఇట్లా అతన్ని దూషిస్తున్నాము, కానీ ఇతను శిక్ష అనుభవిస్తూ కూడా ఎదుటి వారిని ఇంత ఈజీగా ఎలా క్షమించమని అడుగుతున్నాడు. అసలు అంత శిక్ష భరిస్తున్నాడు. మాకెంత పెయిన్ ఉందో తనకు కూడా అంతే పెయిన్ ఉంది, కానీ మేమేమో ఎదుటి వాళ్ళని దూషిస్తున్నాము, కానీ ఆయనేమో ఏం చేస్తున్నాడు, క్షమించమని అడుగుతున్నాడు. ఎట్లా అడుగుతున్నాడు అంటే తన మనసులో అది నాటుకుపోయింది. సో వెంటనే సో ఏమైంది అంటే, అయితే ఏ తప్పు చెయ్యలేదు అసలు అన్న గ్రహింపు వచ్చింది. సో ఆ గ్రహింపు వచ్చిన వెంటనే ఏం చేశాడంటే, ఆ మొదటి వాళ్ళని అన్న మాటలు ఏం చేశాడంటే గద్దించాడు. సో అలానే మనం కూడా మన ఎదురుగా ఏదైనా తప్పు జరిగిందంటే వెంటనే ఏం చేయాలి, గద్దించాలి. తర్వాత గద్దించడం మాత్రమే కాకుండా ఇంకా ఏం చేశాడు, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. సో దేవునికి భయపడవా. సో ఈ వెంటనే అంటే అంతవరకు ఇద్దరూ దూషించారు, కానీ ఆ వెంటనే ఇద్దరిలో అతను దేవుడు అన్న గ్రహింపు అనేది వచ్చింది. ఎందుకు దేవుడు అని వచ్చిందంటే, జనరల్గా అక్కడ ఉండే వాళ్ళందరూ అందరూ మాట్లాడుతూ వచ్చారు కదా, నువ్వు దేవుడు వేరే వాళ్ళని రక్షిస్తావా, దేవాలయాన్ని పడగొట్టుకున్న రోజుల్లో లేపుతావా, ఇతరులు రక్షించకపోతావా, ఇప్పుడు నువ్వు కూడా రక్షిస్తావా, ఈ మాటలన్నీ విన్నాడనమాట. సో విని ఇతను నిజంగానే దేవుడేమో కదా, సో నన్ను కూడా రక్షిస్తాడేమో కదా, నన్ను కూడా విడిపిస్తాడేమో కదా అన్న ఆలోచన వచ్చేసి సో అతన్ని గద్దించి సో దేవుడని గ్రహించాడు. సో దేవుడికి భయపడవా అనేసి ఆ మాట అని తర్వాత మనకైతే ఇది తగినదే, అంటే మనమైతే నేరం చేశాం కాబట్టి ఇది అనుభవిస్తున్నాము, కానీ ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయకపోయినా కూడా శిక్ష అనుభవిస్తున్నాడు అని వచ్చింది. సో ఆయన వచ్చిన వెంటనే సో వెంటనే ఒక మాట అంటాడు, నువ్వు నాతో నువ్వు వచ్చినప్పుడు నీ రాజ్యంతో పాటు వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. అంటే అర్థమైంది అక్కడ యేసయ్యను రాజాని కూడా గుర్తించాడు. ఇంకా యేసయ్యను రాజాని గుర్తించాడు, దేవుడని గుర్తించాడు, ఏ పాపం చేయలేదని కూడా గుర్తించాడు. సో గుర్తించి వెంటనే అంటే రాజుగా నెక్స్ట్ మళ్ళీ తర్వాత తన రాజ్యంతో పాటు వస్తాడు అన్నది కూడా గ్రహించి ఆ మాట యేసయ్యతో చెప్తున్నాడు, నువ్వు నీ రాజ్యంతో పాటు వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఆ మాట అన్న వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే జవాబు. అంతవరకు మౌనంగా ఉన్నాడు. అంతవరకు మౌనంగా ఉన్నటువంటి యేసయ్య ఎప్పుడైతే ఆ రెండవ దొంగ ఆ మాట అన్నాడో వెంటనే రిప్లై ఇచ్చాడు, నీవు కూడా నాతో పరదైసులో ఉండువు అనేసాను కదా. సో అంటే అంతటి శిక్షను అనుభవిస్తూ కూడా ఆ ఇద్దరు దొంగల యొక్క
వారిద్దరు ఇప్పుడైనా మారతారా, ఇంత నా శిక్షను చూసి ఇప్పుడైనా నా దగ్గరకు వచ్చి నన్ను పాపక్షమాపణ వచ్చిన రక్షించబడతారా అనేసి. సో అంటే ఇక్కడ రెండో దొంగ ఏం చేశాడు, యేసు వైపు చూసి అతని యొక్క క్వాలిటీస్ అన్నీ గ్రహించాడు. నార్మల్గా బైబిల్లో చూస్తే ఒక వచనం ఉంది కదా, భూదిగంత నివాసులారా ఆయన వైపు చూసి రక్షణ పొందుడి అనేసి ఉంది కదా. సో ఎప్పుడైతే రెండవ దొంగ యేసు వైపు చూశాడో అప్పుడు వెంటనే రక్షణ అనుభవంలోకి వచ్చాడు. సో యేసయ్య ఆ రెండవ దొంగని కూడా క్షమించేసేసి, మొదటి దొంగ అంటే ఎట్లా ఉన్నాడు, ఇద్దరు సేమ్ ప్లేస్లో ఉన్నారు కదా, ఇద్దరు సేమ్ ప్లేస్లో ఉన్నారు. కానీ మొదటి దొంగ అయితే గ్రహించలేకపోయాడు, రెండవ దొంగ మాత్రం గ్రహించి అప్పటికప్పుడు పాపక్షమాపణ అడిగి దేవుని రాజ్యానికి వారసుడైనాడు. అవునా? సో అదే రీతిగానే మనం కూడా సో ఈ మాట ద్వారా ఇక్కడ ఈ రెండవ దొంగ తర్వాత యేసయ్య క్వాలిటీస్ని మనం మన జీవితాల్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో అంటే యేసయ్య ఇక్కడ చనిపోతూ కూడా ఆత్మను రక్షించుకోవాలి, ఆ ఒక్క అందరినీ కూడా నేను రక్షించుకోవాలి అన్న ఉద్దేశంతో కలిగి ఉన్నాడు కదా. సో అలానే మనం కూడా అందరినీ రక్షించుకోకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ మన కుటుంబాన్నైనా మనం రక్షించుకోవాలి. అంతేకాకుండా సో ఇప్పటికి కూడా ఇంకా రక్షించబడిన నీవైతే సో ఆత్మల భారత కోసం ప్రయాసపడు. లేదు ఇంకా రక్షించబడలేదు అనుకుంటే, కానీ ఇక్కడ మనం ఈ స్టోరీ చూసినట్లయితే చివరి నిమిషంలో కూడా ఏం చేస్తాడు, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క పాపక్షమాపణ ఇచ్చాడు యేసయ్య. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఇంకా ఎవరైనా ఏజ్ బట్టి కాదు కానీ ఇంకా ఎవరైనా రక్షించబడకుండా ఉన్నారా అంటే ఈ చివరి నిమిషంలో కూడా యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య యాక్సెప్ట్ చేసి మనల్ని ఇందాక ఫస్ట్ మాటలో చెప్పినట్టుగానే సో విమోచనాన్ని మనకు రక్షణ ఇచ్చి దేవుడు మనల్ని ఆయన రాజ్యానికి వారసురాలుగా చేసుకుంటాడు. కాబట్టి సో ఇలా మొదటి దొంగలాగా శిలా హృదయంగా అంటే కఠిన హృదయంగా ఉండకుండా సో రెండవ దొంగలాగా పశ్చాత్తాపపడుతూ అలానే యేసయ్యలాగా ఆత్మల భారం కలిగి ఉండాలని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుడు కృతజ్ఞతలు స్తోత్రం చేస్తున్నాను. అలానే ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి కూడా థాంక్స్ చెప్తున్నాను.